వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హైకోర్ట్ ఆఫ్ కేరళ నుంచి మీకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. హైకోర్ట్ ఆఫ్ కేరళ అనేసరికి కేరళలో ఉద్యోగాలు మలయాళం రావాలా, ఎగ్జామ్ మలయాళంలో ఉంటుందా లేదా ఒక సబ్జెక్టు మలయాళం అనేది వాళ్ళు యాడ్ చేస్తారని చాలామందికి వచ్చే డౌట్. నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఫస్ట్ నోటిఫికేషన్ చూడగానే. ఎందుకంటే మనకు వేరే రాష్ట్రాల నుంచి కోర్టు ఉద్యోగాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ అనేది ఒక 20 మార్క్స్కో 25 మార్క్స్కో అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్లు మాత్రం అలా ఏమీ యాడ్ చేయలేదు. మామూలుగా అన్ని పేపర్లు ఇచ్చేసి మనం అందరికీ ఉన్నటువంటి పేపర్లు ఇచ్చేసి అది కూడా ఇంగ్లీష్ అండ్ మలయాళం 2 వర్షన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే మనం ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆల్ ఇండియాకి చెందినటువంటి క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్, అంటే ఆల్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు. సో ఈ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి వాచ్మెన్ ఉద్యోగాలు అండి. 17,500 నుంచి 39,500 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 7 ఖాళీలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఏంటంటే ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అంటే ర్యాంక్ లిస్ట్ మీన్స్ ఏంటంటే ఎవరికైతే హయ్యర్ మార్క్స్ వస్తాయో వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వీళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు, వీళ్ళు మంచిగానే కష్టపడ్డారు, వీళ్ళకి కొన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒక 7 ఖాళీలు మాత్రమే కాబట్టి 7 ఖాళీలను భర్తీ చేసి ఇన్ కేస్ ఫర్దర్గా మనకు ఈ 1 ఇయర్ లోపు ఏదైనా నోటిఫికేషన్ వస్తే అందులో భర్తీ చేస్తారనమాట. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్ లిస్ట్ ఆధారితంగానే. ఒకవేళ మనకు 1 ఇయర్ లోపు 1 ఇయర్ అయితేనేమో ఖచ్చితంగా ఈ ర్యాంక్ లిస్ట్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుంది. 1 ఇయర్ వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ర్యాంక్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒకవేళ నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే మీకు మ్యాక్సిమం అయితే 2 ఇయర్స్ వరకు టైం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా టైం ఉంటుంది ర్యాంక్ లిస్ట్కి అయితే. లేదా కొత్తగా ర్యాంక్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయ్యేంత వరకు మీకు టైం ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వరకు మీకు టైం అయితే ఉంటుంది. సో ఇందులో అర్హత సాధించకపోయినప్పటికీ, ఒకవేళ ఈ 7 ఖాళీల్లో రాకపోయినప్పటికీ మిగతా వేకెన్సీలు ఎప్పుడైతే రిలీజ్ అవుతావో అందులో మీకు అనేది సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మీకు జాబ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది ఇందులో కనుక మెరిట్ స్కోర్ వస్తే అనమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాల్ని. సో ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకు క్లియర్గా మనకు 18 నుంచి ఇలా, లేకపోతే 18 నుంచి 30, 18 నుంచి 20 ఈ విధంగా ఇవ్వలేదు మనకి. ఇక్కడ ఒకసారి చూడండి. డేట్ ఆఫ్ బర్త్ 2/1/1984 నుంచి 1/1/2020 ఈ 2 డేట్స్ మధ్యలో జన్మించిన వారు, ఈ 2 రోజుల్లో జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు అప్లై చేసుకోకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/1/1984లో జన్మించినా కానీ మీరు అప్లై చేసుకోకూడదు. 2/1/1984 నుంచి ఆ రోజు నుంచి 1/1/2002 నాటికి ఈ 2 రోజుల మధ్యలో జన్మించిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలుస్తుంది. ఈ 2 రోజుల మధ్యన ఉందో లేదో చూసుకోండి. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మరీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారనమాట. 2/1/1979 నుంచి 1/1/2002 మధ్యలో జన్మించిన వారు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళైతే 2/1/1981 నుంచి జన్మించిన వాళ్ళవి 1/1/2002 వరకు జన్మించిన వారు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్ఎల్సీ లేదా ఈక్వాలెంట్. సో మనం 10th క్లాస్ని ఎస్ఎస్సి అని పిలవడం జరుగుతుంది, ఆయా రాష్ట్రాల్లో ఎస్ఎస్ఎల్సీ అని పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ షుడ్ హ్యావ్ నాట్ అక్వైర్డ్ గ్రాడ్యుయేషన్, వాళ్ళకు గ్రాడ్యుయేషన్ ఉండకూడదు, గ్రాడ్యుయేషన్ పట్టా ఉండకూడదు. నేను కొన్ని నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు కొంచెం డౌట్ వచ్చిందండి. ఒక్కోసారి ఏం చేస్తామంటే మెయిన్ క్వాలిఫికేషన్ చెప్పేసుకొని కింద ఉన్న నోట్ పాయింట్స్ అనేది చదవకుండా మేము ఒక్కసారి వెళ్ళిపోతుంటాం. మీరు అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి అని నేను చెప్తాను. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే హయ్యర్ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా బీటెక్ హోల్డర్ డస్ నాట్ అప్లై అని ఒక్కోసారి వస్తుంటారు మనకు. అంటే ఈ యొక్క పట్టా హైయర్ క్వాలిఫికేషన్ వారు ఎలిజిబుల్ కాదు అని ఇస్తారు. కొన్ని నోటిఫికేషన్కి ఇవ్వరు, కొన్ని నోటిఫికేషన్కి అయితే ఇస్తుంటారు అనమాట. సో అది చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం 10th క్లాస్ ఉండాలి, కానీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇంటర్లో అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉన్నట్లయితే ఎలిజిబుల్ కాదు అని ఇచ్చారు. గుడ్ ఫిజిక్ ఉండాలి. తర్వాత మీరు డే అండ్ నైట్ వర్క్ చేసేటటువంటి విల్లింగ్నెస్, అంటే చేయగలిగినటువంటి సామర్థ్యం లేదా ఇష్టంగానే ఉండాలన్నమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అవకాశం లేదు. సెలక్షన్ విషయానికి వచ్చేసరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 75 నిమిషాలు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 4 టాపిక్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. 100 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిసి 50 మార్కులు, న్యూమరికల్ అబిలిటీ కలిసి 20 మార్కులు, మెంటల్ అబిలిటీ కలిసి 15 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ కలిసి 15 మార్కులు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ కనుక ఇచ్చితే 1/4 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ మలయాళంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ 10 మార్కులకు కండక్ట్ చేస్తారు. సో మీకు ఇంటర్వ్యూలో 35% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అన్నమాట, మీ ర్యాంక్ లిస్ట్లోకి రావాలంటే.
సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చరికి 450 రూపాయలు ఫీజు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ₹1 కూడా ఫీజు లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చరికి మీరు ఎంతమంది అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు డిసైడ్ చేస్తామని వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ 1 ఉంటుంది, స్టెప్ 2 ఉంటుంది. స్టెప్ 1లోనేమో రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్టెప్ 2లోనే క్లియర్ అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్ 1కి ఒకరోజు ఇచ్చారు, మళ్ళీ లాస్ట్ డేట్. స్టెప్ 2కి ఒకరోజు ఇచ్చారు. అవేంటో మనం ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ప్రారంభించబడి మార్చి 9వ తారీఖు వరకు స్టెప్ 1 రిజిస్ట్రేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్చి 9వ తారీఖు లోపు. మార్చి 18వ తారీఖు లోపు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ లేదా అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో చలాన్ జనరేట్ చేయడం కోసం మార్చి 20వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. జనరేట్ చేసిన చలాన్ని పేమెంట్ చేయడం కోసం మార్చి 27వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి. 10 AM నుంచి 4:30 PM వరకు వర్కింగ్ డేస్లో మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశారండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి.